మనం ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ పిరమిడ్. పిరమిడ్ యొక్క పవర్ ఏంటి? పిరమిడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? దాని యొక్క టోటల్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా పిరమిడ్. పిరమిడ్ అనే ఒక పదము ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. గ్రీకు భాషలో పైరా అని అంటే అగ్ని అని అర్థం. అంటే పైరా అంటే అగ్ని, మిడ్ అంటే మిడిల్లో జనరేట్ అయ్యేటువంటి ఒక అగ్ని. మన యొక్క శరీరం కూడాను పంచభూతాలతో నిండి ఉన్నది మాస్టర్స్. అంటే మనలో భూమి, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము అన్ని కలిసి ఉంటేనే మన యొక్క శరీరము సరిగ్గా వర్క్ చేస్తుంది. ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా కూడాను మన యొక్క శరీరము మన యొక్క పర్పస్ ని సాధించడానికి ఏ రకంగాను కూడా మనకి సహకారాన్ని అందించదు. అందులోనూ అసలైనది అగ్నితత్వం. అగ్నితత్వము మనలో ఉంటది. ఎప్పుడైతే మనము చనిపోతామో మనలో నుంచి ఒక ఆత్మ మన నుంచి వీడి వెళ్ళిపోతుంది. అంటే ఒక ప్రాణం, ఒక కాంతి, ఆ యొక్క కాంతి మనలో నుంచి వెళ్ళిపోతుంది అన్నది విషయం చాలా మందికి మనకి తెలుసు. అప్పుడు ఎలా అయితే ఒక మనిషి చనిపోతాడో ఆ మనిషి యొక్క శరీరాన్ని మనం తాకామనుకోండి, ఐసు గడ్డ తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. అంటే ఏంటి? ఆ అగ్ని పూర్తిగా ఆరిపోయింది అని అర్థం. శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రాణము అగ్నితత్వంతో ఉండి కలిసి ఉంటదన్నమాట. అది అగ్నితత్వము లేనందువల్ల మన యొక్క శరీరము చల్లగా అయిపోతుంది. సో అప్పుడు అది శరీరం కాదు, శవం అని అంటారు. అంటే బాడీ కాదు, అది హ్యూమన్ బాడీ కాదు, డెడ్ బాడీ. సో అలాగే మన హ్యూమన్ బాడీలో అగ్నితత్వం అన్నది చాలా అంటే చాలా కరెక్ట్ గా ఉండాలి. ఆ అగ్నితత్వమే అంటే మనం ఎక్కువగా వింటూ ఉంటాము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటాం. ఏంటి ఆ అగ్ని? జ్ఞానం అనే అగ్ని మనలో ఉన్నటువంటి మన యొక్క చెడు గుణాలను కావచ్చు, మన పాప కర్మలు కావచ్చు, వేటినైనా పటాపంచలు చేసేటువంటి ఒక అగ్ని, జ్ఞాన అగ్ని. పిరమిడ్ లో ధ్యానం చేసే కర్మలన్నీ తెగిపోతాయని అంటారు. ఎట్ట తెగిపోతుంది అన్న విషయాన్ని మనము ఈ రోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఈ భూమి ఒక చిన్న అణువు, అంటే ఒక గ్యాలక్సీలో ఒక చిన్న రాయి, ఒక ఆరెంజ్ లాగా ఉండేటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక చిన్న ఫ్రూట్ అండి, అంత పెద్ద గ్యాలక్సీలో. అలాగే ఈ గ్యాలక్సీ అంతా కూడాను ఒక నక్షత్ర మండలం అని అంటాం. అంటే ఒక నక్షత్రాల లాగా అవి మెరుస్తూ ఉంటాయి. అలాగే ఈ భూమికి మనకి వచ్చే వెలుతురు మనము సూర్యుడి నుంచి వచ్చింది అని అనుకుంటా ఉన్నాం. యాక్చువల్లీ సూర్యుడే కాదండి, నక్షత్రాలు, వాటిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో కాంతి రూపంలో మన భూమి మీద కూడాను ప్రసరింపబడుతా ఉంది. ఆ కాంతి ఎంతవరకు వెళ్తుంది అంటే మొత్తం విశ్వమంతటా వ్యాపించి ఉంది ఆ కాంతి. నక్షత్రాలు, ప్రతి ఒక్క నక్షత్రం నుంచి కాంతి అన్నది స్ప్రెడ్ అవుతూనే ఉంది. అలా ఈ విశ్వం అంతా కాంతి స్ప్రెడ్ అయ్యే ఉంది. అందులోని ఒక చిన్న రాయి లాంటి ఒక చిన్న బాల్ లాగా ఉంటదండి మన భూమి. ఆ భూమికి కూడా పూర్తిగా ప్రసారం అయ్యే ఉంది, అంతటా మొత్తం వ్యాపించి ఉంది. అంతే శక్తి. మనం అంటున్నాం కదా, శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నాయి. మనము రేడియోకి కనెక్ట్ అవుతున్నాము, టీవీకి కనెక్ట్ అవుతున్నాము, ఫోన్ కి కనెక్ట్ అవుతున్నాము, శాటిలైట్ ద్వారా వాటి యొక్క ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాము అని అంటున్నాం కదా. అంటే అవి ఒక కాంతి యొక్క ఆ శక్తి తరంగాలు. ఆ కాంతి ఆ శక్తిని ఆ విధంగా మనకి సృష్టిస్తా ఉంది. ఆ కాంతి ఎప్పుడైతే ఈ భూమి మీదటికి పూర్తిగా స్ప్రెడ్ అయ్యిందో, ఆ కాంతి మన లోపలికి వచ్చినప్పుడు, అంటే అది ఆ శక్తి అన్నది, ఆ కాంతి శక్తి అన్నది మన లోపలికి వచ్చినప్పుడు అది ప్రాణశక్తిగా మారి మనము ప్రాణాలతో ఉంటున్నాం.
ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మన లోపల లోపిస్తుందో, అంటే మన శరీరంలోకి దాని యొక్క ప్రాణశక్తి ఏ పార్ట్ లోనైనా, ఏ కణానికైనా, ఏ సిస్టమ్‌కైనా ఒకవేళ ఆ కాంతి లభించకపోతే, ఆ కాంతి శక్తుల తరంగాలు మనకి లభించకపోతే, అప్పుడు అక్కడ అస్వస్థత అన్నది కలుగుతుంది. మరి ఆ అస్వస్థతని మనము హీల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ కాంతులను, ఆ కాంతి శక్తిని, ఆ కాంతి తరంగాలని మన లోపలికి పూర్తిగా ప్రవేశింపజేయాలి. అదే మనము చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యాస మన శరీరం పైన, మన పైన మనము పెట్టేటువంటి ధ్యాసని శ్వాస మీద ధ్యాస అండి. ఆ ధ్యాస ద్వారా ఎక్కడెక్కడైతే మనలో ప్రాణశక్తి వెళ్ళకుండగా ఉందో, అక్కడికి మనము ఫోకస్ చేయడం ద్వారా, ధ్యాసను పెట్టడం ద్వారా అక్కడికి ఆ కాంతి శక్తి వెళ్ళి, అక్కడున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డ్యామేజెస్ కానీ, రిపేరీ కానీ ఏదైతే ఉందో, ఆ రూట్స్ నుంచి కూడాను హీలింగ్ అన్నది జరుగుతోంది. సరే. ఇది మనము డైరెక్ట్‌గా తీసుకుంటున్నటువంటి శక్తి అని చెప్తా ఉన్నాం. మరి పిరమిడ్ ఏంటి? పిరమిడ్ వల్ల మనకి ఏంటి లాభము అని అంటే, పిరమిడ్ ఆకారం మీకు తెలిసే ఉంటుంది కదండీ! త్రికోణాకారంలో 4 ఫేజెస్‌గా త్రికోణాకారం వచ్చి, ఒక సెంటర్ పాయింట్‌లో యాంగిల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే 4 యాంగిల్స్ ఒక చోట కనెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ ద మిడ్ పాయింట్. ఇక్కడ కాంతి తరంగాలన్నవి తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి ఇలా ప్రచా మీన్ మూవ్‌మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పిరమిడ్ నిర్మాణం అన్నది 51 డిగ్రీస్ 51 మినిట్స్‌తో దాన్ని కరెక్ట్ యాంగిల్‌తో ఎప్పుడైతే పిరమిడ్ సృష్టింపబడుతుందో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఇలా అన్ని భాగాలుగా వాటి యొక్క మూవ్‌మెంట్‌ని అన్ని రకాలుగా కవర్ చేసి, ఆ యొక్క శక్తి తరంగాలు మొత్తం మిడ్ పాయింట్‌లోకి కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత అక్కడ మనము ఒక క్రిస్టల్‌ని ఉంచుతున్నాము. ఆ మిడ్ పాయింట్‌లో నుంచి లోపల పిరమిడ్‌లోకి ఏదైతే ఉంటదో, అంటే ఒక మనిషి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కానీ పెట్టినప్పుడు ఆ ప్రాణశక్తి లోపలికి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. రెట్టింపు వేగంతో, రెట్టింపు శక్తిని మనకి అందిస్తోంది. ఎప్పుడైతే క్రిస్టల్ అన్నది పెడతామో, ఆ క్రిస్టల్ ఎంత పవర్‌ఫుల్ అంటే అది నేచురల్‌గా హ్మ్, ఒక మనం క్రియేట్ చేసినటువంటిది కాదు. అది నేచురల్ స్టోన్. అది నేచురల్‌గా తయారైండేది. దానికి ఆ క్రిస్టల్స్‌కి ఈ శక్తి ఎప్పుడైతే జోడింపబడుతుందో, దాని యొక్క ఎలక్ట్రిక్ శక్తి, ఈ కాంతి తరంగాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ శక్తి, దాని యొక్క అణువులు అలా సంథింగ్ ఒక కెమిస్ట్రీ, ఒక ఫిజిక్స్ అండ్ సంథింగ్ అది జరిగి, దాని ద్వారా ఎప్పుడైతే మనం అక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడైతే మనలో ప్రాణశక్తి లోపించి ఒక హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, మానసికమైనటువంటి ప్రాబ్లమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటికి ఆ యొక్క శక్తి ఎప్పుడైతే లభిస్తుందో, ఇంకా రెట్టింపు వేగంతో మనలో హీలింగ్ జరుగుతుంది. మనము ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆరోగ్యం బాగుపడుతుందో, అప్పుడు మన యొక్క మైండ్ చాలా ఫ్రెష్‌గా, రిఫ్రెష్‌డ్‌గా ఉంటుంది. రకరకాల క్రియేటివ్ థాట్స్ అన్నవి వస్తాయి. సో, మనకి ఎలాంటి ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నా, ఒకవేళ మనం ఏదైనా వర్క్ చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, మన యొక్క కోరికల్ని మనం నెరవేర్చుకోవాలన్నా, మనం ఒక ఉన్నత స్థితిలో నిలబడాలన్నా, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత ఆహ్, ఎదుగుదల కావాలి అని మనలో ఎటువంటి కోరికలున్నా కూడాను, వాటికి పైన మనం ఫోకస్ చేసేటువంటి శక్తి మనకక్కడ లభిస్తుంది. మొదట ఆరోగ్యం. మన శరీరం మనకు సహకరించాలి. మన శరీరం ఎందుకిచ్చారు? మనం ఏదైతే ఒక పర్పస్‌ని సాధించాలనో, ఒక అనుభవాన్ని పొందాలి అని చెప్పి మనం ఈ భూమి మీదకొచ్చినప్పుడు, మనకి ఉన్నటువంటి ఒక ఆయుధం ఈ శరీరం. నీ ఆయుధమే సరిగ్గా పని చెయ్యలేనప్పుడు నువ్వింక యుద్ధం ఏం చేస్తావు? నీకున్నటువంటి ఒక
అదొక వెహికల్. ఆ వెహికల్‌లో నువ్వు ఒక్క సిస్టమ్ ఒక్కటి వర్క్ చేయకపోయినా కూడాను బైక్ వర్క్ చెయ్యదు. బైక్ తీసుకొని నువ్వు చేయాలనుకున్నటువంటి వర్క్‌ని నువ్వు సాధించలేకపోతావు. సో, అది చాలా కరెక్ట్‌గా ఉండాలి. సో, ముందు మన శరీరము స్వస్థత అన్నది ఇక్కడ లభిస్తుంది. అప్పుడు మన యొక్క పర్పస్‌ని మనం సాధించగలము. కొన్ని జన్మలు తీసుకుంటూ పోతాం ఒక చిన్న వర్క్ చేయడం కోసం. కానీ ఎప్పుడైతే ఈ పిరమిడ్ ధ్యానం అన్నది మనము చేసి దాని ద్వారా తెలుసుకున్నటువంటి శక్తి, తీసుకున్న శక్తి ఏదైతే ఉందో, ఇంకా కొన్ని జన్మలకి పోస్ట్‌పోన్ అయ్యుండేవి కూడాను ఈ జన్మలోనే పూర్తి చేయగలగ శక్తి వస్తుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. అంటే ఈ యొక్క అగ్ని, ఈ జ్ఞానము అనేటువంటి ఒక అగ్ని ఏదైతే ఉందో మన యొక్క కర్మల్ని కూడా పటాపంచలు చేస్తుంది. ఈ మొత్తం నక్షత్ర మండలంలో ఉన్నటువంటి కాంతి ప్రతి చోట ఉంది. కానీ దాన్ని స్వీకరించడంలో మనము చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల మనము అస్వస్థతకి గురి అవుతున్నాం. సో, ఈ పిరమిడ్‌లో ఎప్పుడైతే మనం ధ్యానం కూర్చుంటామో మనకి ప్రతిసారి అందరూ చెప్తారండి ఏమని? ధ్యానానికి కూర్చొనేయడానికి ముందుగా మనము నీళ్లు తాగాలి అని చెప్తారు. ఎందుకంటే అక్కడున్నటువంటి అగ్నితత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ మనలో ఉన్నటువంటి అగ్ని ఇంకా బాగా మండుతూ ఉంటది. ప్లస్ దానికి తోడు ఇంకాస్త ఆర్జం పోసినట్టుగా పిరమిడ్‌లో ఉన్నటువంటి అగ్నితత్వం మనలోకొచ్చిందనుకోండి, మన శరీరానికి వేడి చేసి మళ్ళీ దాని వల్ల ఇంకా మన హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. సో, అందుకనే దానికి ముందుగా మనము నీటిని తాగి మనము ధ్యానానికి కూర్చోవాలి. సో, ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేస్ ఉన్నటువంటి ఈ భూమి, ఈ కాంతి తరంగాలు అన్ని కలవటం వల్లన మన సైంటిస్టర్స్ ఈ పిరమిడ్ ద్వారా, ఈ ఎనర్జీ ద్వారా రకరకాల ప్రయోగాలన్నవి చేశారు మాస్టర్స్. ఎలా అయితే బయట మనము రేడియో సిగ్నల్స్‌ని తీసుకొని మన యొక్క మాటలని అందరికీ వినిపించేలాగా చేస్తున్నాము. టీవీ ద్వారా మనం ఎంతో కమ్యూనికేట్ అవుతున్నాం. ఫోను ద్వారా ఎంతో కమ్యూనికేట్ అవుతూ ఉన్నాము. సో, అలా ఈ యొక్క శక్తిని మనము పిరమిడ్ ద్వారా ఇంకా రెట్టింపు వేగంతో రెట్టింపు చేసుకొని, ఆ యొక్క శక్తి ద్వారా మన యొక్క పర్పస్‌ని చాలా అవలీలగా సాధిస్తున్నాం. మన యొక్క పర్పస్‌ని కాదు, మన పేరెంట్స్ పర్పస్‌ని కావచ్చు, మన సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో మన బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళ యొక్క పర్పస్‌కి కూడా కావాల్సినటువంటి శక్తిని, సపోర్ట్‌ని అందించగలము. అలాగే మన పర్పస్‌తో పాటు సొసైటీ పర్పస్, గురూజీ యొక్క పర్పస్‌ని కూడా చెయ్యగలిగినటువంటి కెపాసిటీ మనలో ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే, ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి అపారంగా లోపలికి ప్రవహిస్తుందో, మనము మల్టీ టాస్కింగ్ లాగా తయారవుతామండి. ఏదైనా చేయగలం. మనం ప్రతి చోట వింటూ ఉంటాము. యూత్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్తారు. అంటే ఏంటి? చిన్న పిల్లలు సాధించలేరు, పెద్దయ్యాక సాధించలేరు అని అర్థమా? యూత్ మాత్రమే సాధించగలరా? యంగ్‌స్టర్స్ మాత్రమే సాధించగలరా? ఇంకా 25 ఇయర్స్ దాటాయి, 30 ఇయర్స్ దాటాయి అంటే ఇంక మనం ఏమి చెయ్యలేము అని చెప్పేసి దానికి అర్థమా? కాదండి. యవ్వనంగా ఉన్నప్పుడు మనము ఏదైనా చేయగలము అని అర్థం. అంటే ఏంటి? 30 ఇయర్స్ లోపే మనం ఏదైనా చేసేయగలం. ఆ తర్వాత ఏమి చేయలేము అని అర్థమా? ఆది శంకరాచార్య 16, 18 ఏండ్లకే ధర్మాన్ని స్థాపించేసి ఈ భూమిని మళ్ళీ నిలబెట్టేసారండి. అలాగే మనకి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముని యొక్క ఏజ్ చెప్పండి? ఆయన యంగ్ ఏజ్‌లో చేసారా? ఉరకలు వేస్తున్నటువంటి యువత కూడా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారండి. కానీ తనంతకు తాను కూడా నడవలేని స్థితిలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ వల్ల మనకి ఫ్రీడమ్ వచ్చింది. మరొక్కసారి ఆలోచించండి. అంటే మనలో ఎంతో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి మనము ఒక పర్పస్‌ని సాధించాలి అని చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్న రోజు, మనము యూత్‌గా మారతామండి. మనం యంగ్‌గా మారిపోతాము. దాని కోసమే మనం చేస్తున్నటువంటిది ఈ ధ్యానము. ఇమ్మోర్టాలిటీ చిరంజీవత్వం కోసము కాదండి. యంగ్‌గా ఇంకా నిగనిగలాడుతూ చర్మముండాలి. మనం సంపాదించిందేది
బాగా అనుభవించాలి. నెక్స్ట్ తరాలు కూడాను నేను చూడాలి. దానికోసం నేను ఇంకా ఇమ్మోర్టల్ అవ్వాలి. దానికోసం కాదండి. ధ్యానము అన్నది మన పర్పస్ అన్నది సాధించడానికి యంగ్‌గా ఉండేటువంటి ఆ శక్తి, ఉరకలు వేసే శక్తి. కొందరి శరీరం ఎలా ఉంటదంటే పూర్తి మెత్తబడిపోయి ఉంటారండి. కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. ప్రపంచాన్ని కూడా జయించొచ్చండి. అటువంటి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు. అలా ఎలా? చురుకుదనం అన్నది శరీరానికే కాదు, మెదడుకి కావాలి. మన యొక్క ప్రాణశక్తి, మన యొక్క శరీరాన్ని చురుకుదనాన్ని తీసుకురావచ్చేమో, కానీ పిరమిడ్‌లో ఉండేటువంటి వాళ్ళ యొక్క చురుకుదనము మెదడు. వాళ్ళు పిరమిడ్ సైంటిస్ట్స్ అండి. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే గ్రేట్ సైంటిస్ట్స్. ఎందుకంటే వాళ్ళు స్పిరిచువల్ లైఫ్‌లో కావచ్చు, పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, ప్రతి ఒక్క డెసిషన్స్‌ని పర్ఫెక్ట్‌గా తీసుకోగలుగుతారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతున్నారు. అది ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ 4 యాంగిల్స్ అన్నవి ఉన్నాయో, మూవ్ అవుతున్నటువంటి ఒక శక్తి తరంగాలని అన్నిటిని ఒక స్థితికి తీసుకొని వచ్చి, సెంటర్ పాయింట్‌కి తీసుకొని వచ్చి, అక్కడి నుంచి ప్రవాహంలాగా వస్తూ ఉంటుందండి. ఎన్నో రకాలుగా రెట్టింపయ్యి వస్తా ఉంది. సో, ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాము అంటే, మీ యొక్క లాస్ట్ బర్త్స్‌ని కూడా చూసి మనం తీసుకొని, దాని యొక్క జ్ఞానం మొత్తం మళ్ళీ యాక్టివేట్ చేసుకొని, వాటిని ఇప్పుడు మనము యూజ్ చేయొచ్చండి. మీరు ఆల్రెడీ పూర్వజన్మలో ఏదైనా కనిపెట్టి ఉంటారు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయుంటారు. ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ ఈ పిరమిడ్‌లో కూర్చొని దాని యొక్క జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు పూర్తిగా రివిజన్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసేస్తావు. మనం చెప్తాం ప్రతి ఒక్కరు ఏంటి ధ్యానం చేసేవాళ్ళంట మిరాకిల్స్ సాధించామంటారు. ఎందుకు అంటే గిన వాళ్ళు ఆల్రెడీ చేసినటువంటి దాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఈ జన్మ తీసుకున్నప్పుడు మనం ప్రతీదీ మర్చిపోయే పుడతాము. జీరో బేబీ. జీరో స్టేజ్‌లో పుడతాం మనము. ధ్యానం చేస్తాము. ఎవ్రీథింగ్ విల్ బి అవేకన్. ఉన్నటువంటి జనరేట్ అయినటువంటి ఆ శక్తి తరంగాలు మన లోపలికి చొచ్చుకుపోతాయండి. మన డిఎన్ఏని యాక్టివేట్ చేసేస్తుంది. నిద్రాణమై ఉన్నటువంటి వ్యవస్థని మేల్కొల్పుతుంది. ఆ విధమైనటువంటి శక్తి ద్వారా మనము ఏదైనా మార్పుని ఈ భూమి మీదకి మనము తీసుకొని రావచ్చు. అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటంటే, ఉద్ధరేదాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఒకరిని ఉద్ధరించడానికి నువ్వు పుట్టలేదు. ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అప్పుడు నువ్వు నీ పర్పస్‌ని, నీ వాళ్ళ పర్పస్‌ని, నీ సొసైటీ పర్పస్‌ని, నీ గురువుల యొక్క పర్పస్‌ని, ఈ భూమి యొక్క పర్పస్‌ని, నేచర్, యూనివర్స్ యొక్క పర్పస్‌ని కూడా నువ్వు చెయ్యగలిగినటువంటి శక్తిని సంపాదించుకుంటావు. అది యూత్. అది యవ్వనం. నువ్వు ఏదైనా సాధించగలవు. అదే ఇక్కడ మనము తెలుసుకున్నటువంటి పత్రిసర్ యొక్క కాన్సెప్ట్. పిరమిడ్‌లో ధ్యానం చేయండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, దాని వల్లనే చెప్తా ఉన్నారు. మీరు ఇంకా చూసి ఉండొచ్చండి. మన యొక్క గోపురాలన్నీ కూడాను పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. వాటి పైన కూడాను బంగారం తోటి, లేకపోతే కనీసం పంచలోహాలతో, అంటే బంగారం కాస్త మిళితమై ఉండి అన్ని రకాల మెటల్స్‌తో సిద్ధం చేసినటువంటి శిఖరాలుంటాయి. అంటే బంగారికి ఎక్కువ శక్తిని ఆకర్షించేటువంటి ఒక ఆకర్షణ శక్తి కలిగి ఉన్నదన్నమాట. సో, అక్కడున్నటువంటి శిఖరం ద్వారా లోపల మనం ఆల్రెడీ స్థిరపరిచినటువంటి ఒక విగ్రహం, ఒక శిలా విగ్రహాన్ని మనము దేవుని యొక్క ప్రతిరూపం అని చెప్పేసి ఏదైతే విగ్రహాన్ని స్థాపించి ఉంటామో, అక్కడ డైరెక్ట్‌గా ఎనర్జీస్ పడతాయండి. 24 అవర్స్ అక్కడే స్థిరపడి ఉన్నటువంటి ఆ విగ్రహానికి ఆ ఎనర్జీస్ రావడం వల్ల ఎంత శక్తివంతం అయ్యుంటుంది.
రోజులో 1 గంటో, 2 గంటలో పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా మీ యొక్క శక్తి అపారమైనటువంటి శక్తివంతులుగా మీరు మారినప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి 24 అవర్స్ పవర్ లభిస్తూ ఉన్నప్పుడు ఎంత శక్తివంతమైనదండి. అందుకే అది గర్భగుడి. ఎంతో పవర్‌ఫుల్లు అని మనము చెప్తా ఉన్నాం. మీకు తెలిసే ఉంటుంది. అక్కడున్నటువంటి విగ్రహాలకి అభిషేకాలు చేస్తారు. పంచామృతము అని అంటాం. అంటే ఏంటి? మనం చేసుకుంటాం గదండీ! ఎవ్రీ మంత్ ఫేషియల్స్ రకరకాల ఫ్రూట్ జ్యూసెస్‌తో రకరకాలైనటువంటి ఐటెమ్స్ తోటి అన్ని ఫ్రెష్‌గా మనమైతే ఫేషియల్ చేసుకుంటుంటాం. మరి విగ్రహానికి కూడా అదేనా అండి చేస్తా ఉండేది? అంటే ఏంటి స్వామి ఫేషియల్ చేసేస్తే మళ్ళీ అలా షైన్ కొట్టేసి మనం చూడగానే వెలుగులతో ఉంటాడు స్వామి అని అనుకోని చేస్తున్నారా? కాదండి. ఎప్పుడైతే అక్కడ పంచామృత అభిషేకం అన్నది జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో, అది మనమే తయారు చేసినటువంటి ఒక రాతి. రాతిని చెక్కి విగ్రహ రూపాన్ని అందించి అంటే మనం కోరుకున్నటువంటి ఒక రూపాన్ని సృష్టించి అక్కడ మనము శిలాస్థాపన అన్నది చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే 24 అవర్స్ అక్కడ అగ్నితత్వంతో కూడినటువంటి ఎనర్జీస్, శక్తి తరంగాలు లోపలికి ఎంటర్ అయ్యి కంటిన్యూయస్‌గా కరెక్ట్ మిడిల్‌లోనే ఉండేటువంటి ఆ విగ్రహానికి ఆ ఎనర్జీస్ లభించినప్పుడు ఆ శిల చీలిపోతుందండి. చీలిపోయినటువంటి అంటే నువ్వు శిలా విగ్రహం తయారు చేస్తున్నప్పుడు ఒక చిన్న ముక్క అలా చిన్న దెబ్బ తగిలినా కూడాను ఆ విగ్రహము గర్భగుడిలో పెట్టడానికి పనికిరాదు. ఇది టెంపుల్‌లో ఉన్నటువంటి ఒక రూల్. ఒక సిస్టమ్ కావచ్చు. ఒక రూల్ అన్నమాట. మరి అంతగా నువ్వు ఎన్నో రకాల పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులు చేసి నిర్మించినటువంటి ఆ గుడిలో ఆ విగ్రహానికి ఎంత ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపించినటువంటి ఒక విగ్రహంను చీలిపోయిందనుకోండి, అప్పుడింకా ఒక్కొక్కరి ఎమోషనల్ థింకింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దానికి పరిహారంగా మనవాళ్ళేం కనిపెట్టారు? అభిషేకం. నీటితో అభిషేకము. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి ఇలా అన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ సుగంధ ద్రవ్యాలతో ఇలా చేసినప్పుడు, ఆ విగ్రహానికి ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో, అది కాస్త చలువ అన్నది లభిస్తుంది. 108 కలశాలతో నీరుతో అభిషేకము. 108 బిందెలతో అభిషేకము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? గంగా నదిని నీళ్లు తీసుకొనొచ్చి అభిషేకము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, అక్కడ ఆ విగ్రహానికి చలువని అందించాలండి. చల్లదనాన్ని అందించాలి. వేడెక్కిపోయి ఉంటారు ఆ విగ్రహాలన్నీ కూడా. ఎప్పుడైతే ఈ పంచామృతాన్ని మనము ఆహ్, చాలా హ్యాపీగా దేవుని నుంచి వచ్చినటువంటి ఒక అమృతం అని చెప్పి స్వీకరిస్తున్నాం. ఎందుకు స్వీకరిస్తున్నాము అంటే 24 అవర్స్ కంటిన్యూయస్‌గా అక్కడున్నటువంటి ఎనర్జీకి తగినటువంటి ఆ విగ్రహానికి ఎప్పుడైతే మనము ఈ జలముతో కానీ, ఆ పంచ ద్రవ్యాలతో ఎప్పుడైతే అభిషేకం చేస్తామో, అక్కడున్నటువంటి ఎనర్జీ వీటన్నిటిలోకి చేరుకుంటుంది. దాన్ని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో, ఆ ఎనర్జీని మనము ఇంకొక పద్ధతిలో బ్రహ్మరంధ్రం గుండా ద్వారా కాకుండగా, ఇంకొక డైరెక్ట్‌గా మన యొక్క నోటి ద్వారా మన లోపల శరీరానికి ఇప్పిస్తున్నాం. ఇది అక్కడున్నటువంటి ఒక సిస్టమ్. పిరమిడ్‌లో నీటిని పెడితే కూడాను, ఆ పిరమిడ్ యొక్క నీరు మీకు ఎక్కడైతే హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక చేతికి దెబ్బ తగిలిందనుకోండి, ఆ నీటిని ఇలా రోజు కాస్త నీళ్లు వేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా హీల్ అయిపోతుంది. అంత పవర్ ఉందండి పిరమిడ్‌లో పెట్టినటువంటి ఒక నీటికి. మరి ఆ విధంగా పంచామృతము రోజు అక్కడ జనరేట్ అయినటువంటి 24/7 365 డేస్ కంటిన్యూయస్‌గా ఎనర్జీస్ లభిస్తూనే ఉంటాయి. సో, అటువంటి
అక్కడ తగిలినటువంటి ఆ యొక్క విగ్రహానికి లభించినటువంటి ఎనర్జీని మనము ఇండైరెక్ట్ లోపలికి తీసుకుంటున్నప్పుడు అది అమృతము. మనలో అన్ని రకాల హీలింగ్స్ జరుగుతాయి. పిరమిడ్ లో ప్రయోగాలు కూడా చేస్తారండి. టమోటాను తీసుకొచ్చి పిరమిడ్ కింద పెట్టి ఒక 7 days వదిలేసి తీసి చూడండి. దాని యొక్క టేస్ట్ అంతగా మారిపోయి, పైగా బాగా పండి అలాగే ఉంటుంది. కుళ్ళిపోవడం అన్నది జరగదు. కానీ డ్రై అవుతుందట. అంటే ఎండలో పెడితే ఎలా అయితే డ్రైనెస్ అన్నది జరుగుతుంది. అంటే వాటిలో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఆవిరైపోయి డ్రై అయిపోతుంది ఎండలో ఉన్నప్పుడు. అదే విధంగా పిరమిడ్ లో కూడా జరుగుతుందట. అక్కడున్నటువంటి ఆ కాంతి యొక్క శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా లభించడం అన్నది జరుగుతుంది. బయట ఉన్న టమోటాకి, పిరమిడ్ లోపల పెట్టినటువంటి టమోటాకి డిఫరెన్సెస్ మీరు బాగా చూడగలరు. ద్రాక్ష పళ్ళ గుత్తి తీసుకొనొచ్చి పెట్టి అక్కడ పిరమిడ్ కింద పెట్టారనుకోండి, వాటి యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతదంట. అలాగే మనలో ఉన్నటువంటి శక్తులు కూడాను ఇంకా రెట్టింపవుతాయి. పిరమిడ్ లో పెట్టిన జలం కావచ్చు, పిరమిడ్ లో పెట్టినటువంటి ఏ వస్తువైనా సరే, వాటికి లభించేటువంటి ఆ ఎలక్ట్రానిక్ శక్తివంతమైనటువంటి తరంగాలు వాటిని ఆ విధంగా వర్క్ చేసేలాగా చేస్తాయంట. మొత్తం భూమి అంతా మన విశ్వం అంతా ఉందండి కాంతి. ఆ కాంతిని తీసుకొనే మనము ఈ శాటిలైట్స్ కావచ్చు, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి మనమది జనరేట్ చేస్తున్నాం. ఇవంతా సైంటిస్టర్స్ ఈ యొక్క కాంతి తరంగాలతోటే తెలుసుకొని వాటిని మన వాళ్ళు తయారు చేస్తా ఉన్నారండి. గ్రేట్ సైంటిస్టర్స్ వీళ్ళందరూ కూడాను. అపారమైనటువంటి శక్తి కంటిన్యూస్ గా ఉంది. ఇక్కడ ఉంది శక్తి, ఇక్కడ శక్తి లేదు అనడానికి లేదు. ప్రతి చోట ఉంది. అలాగే ఈ పిరమిడ్స్ ని మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడాను, మైగ్రేన్ ఉంది ఇక్కడ తలకి క్యాప్ పెట్టుకొని చేయండి. సైనస్ ఉంది మీరు పడుకొని పిరమిడ్ క్యాప్ ని ఈ కరెక్ట్ ఆ పిరమిడ్ క్యాప్ మిడ్ మన ముక్కుకి కరెక్ట్ గా వచ్చేలాగా సెంటర్ పాయింట్ వచ్చేలాగా పెట్టుకొని ధ్యానం చేయడము. వెన్ను నొప్పి ఉంది బోర్లా పడుకొని వెన్ను మీద పిరమిడ్ క్యాప్ పెట్టి అలాగే కాసేపు విశ్రాంతి తీసుకోవడము. మోకాళ్ళ మీద నొప్పి ఉంది మోకాళ్ళ పైన పిరమిడ్ క్యాప్ పెట్టడము. కాళ్ళు నొప్పి ఉంది కాళ్ళ దగ్గర పిరమిడ్ పెట్టుకోవడము. ఇలా ప్రతి చోట ఎక్కడెక్కడైతే మీలో ప్రాణశక్తి లోపించి ఉంటుందో వాటిని మనం ఫుల్ఫిల్ చేయడమే ధ్యాస. ఈ వేలు పని చేయట్లేదు, ఈ వేటి మీద మనము ధ్యాస పెట్టడమే శ్వాస మీద ధ్యాస. అప్పుడు ఇక్కడ అపారమైనటువంటి ప్రాణశక్తి లోపలికి లభిస్తుంది. ఏదైనా సరే హనుమాన్ చాలీసా అని వింటున్నారు కదండి. హనుమాన్ చాలీసా, చాలీసా అంటే ఏంటి? హిందీలో 40 అని అర్థం. అంటే 40 రోజులు ఏదైనా కూడా మనము క్రమం తప్పకుండా ఒక పద్ధతిని పాటించాము అనుకోండి, మన యొక్క శరీరము దాన్ని గ్రాస్పింగ్ అనేది జరిగి అది అబ్జర్వ్ అవుతది మనలోకి. ఆ చేంజెస్ ని యాక్సెప్ట్ చేసేస్తుంది మన శరీరం. అలా 40 రోజులు మీరు పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేశారనుకోండి, ప్రతి ఒక్కటి హీలింగ్ అన్నది జరుగుతుంది. మన యొక్క శరీరము అస్వస్థతగా ఉన్నది స్వస్థతగా మారడం ఒక్కటే కాదండి, మన ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడాను సరి చేయగలుగుతుంది. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నిటినీ తీసివేసేస్తుంది శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ లో ధ్యానం. ఈ యొక్క 6 చెడ్డ గుణాలు మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాయి అనుకోండి, మీరంత ఆనందము బ్రహ్మానందం ఇంకా మనిషే ఉండడండి. అంత హాయిగా ఉంటారు మరి. అట్లా ఉన్న వాళ్ళు ఏ పర్పస్ ఇచ్చినా సరే దాన్ని సాధించేయగలరు. ఇవ్వండి చూద్దాం. మనము ప్రతిదీ గ్రేట్ రిజల్ట్స్ కోసమే రాలేదండి. గొప్ప గొప్ప కార్యాలు చెయ్యడానికి వచ్చాం కానీ వాటి యొక్క రిజల్ట్ తెలుసుకొని వాటితో మనము సంబరాలు చేసుకోవడానికి మనం ఈ భూమి మీదకి రాలేదండి. మనం అనుభవాలను పొందటానికి వచ్చాము. వాటిని ఆ విధంగానే చూడండి.
ఒక సినిమాలో పాత్రను మీకు ఇచ్చినట్టుగా పోషించడానికి మనం ఇక్కడికి వచ్చాము. దానికి కావాల్సినటువంటి స్కిల్స్, నైపుణ్యాలను మనం పెంచుకోవాలి. అది ఎలా పెంచుకోవాలి? పిరమిడ్‌లో కూర్చోవడం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటి ఈ కాస్మిక్ ఎనర్జీకి, కాంతి తరంగాలకి ఎప్పుడైతే అనుబంధం ఏర్పడుతుందో, మనము వాటిని అవలీలగా చేయగలమండి. ప్రతి ఒక్క కార్యాచరణను చాలా ఈజీగా చేసేయగలుగుతాము. అవర్స్‌లో 1 అవర్ మనము మెడిటేషన్ కోసం కేటాయించాలి. మన కోసం కేటాయించాలి. ఎప్పుడైతే పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తామో, మన యొక్క థాట్ ప్రాసెస్ కూడాను చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆర్భాటము, హంగు ఆర్భాటాలు ఏమి ఉండదు. ఆదుర్త అన్నది ఉండదు. చాలా ప్రశాంతంగా మనము ఏం చెయ్యాలో తెలుసుకోగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఇచ్చారు. వాటిని మీ నైపుణ్యముతో, మీ యొక్క స్కిల్స్‌తో ఎంత క్రియేటివిటీతో దానిని మీరు సాల్వ్ చేయగలిగారు, దాటి ద్వారా మీరు అనుభవాన్ని పొందగలిగారు అన్నది మాత్రమే ఇక్కడ మనము తీసుకున్నటువంటి జన్మ. అది తెలుసుకోకుండా మనము కోపాద్రిక్తులమయ్యి, ఎమోషనల్‌గా రకరకాల రాంగ్ థాట్స్, రాంగ్ వర్క్స్, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఒపీనియన్స్ ఇవన్నీ పెట్టుకొని మన యొక్క ధర్మాన్ని తప్పి పొరపాట్లు చేసేస్తాము. దాని ద్వారా మనకి కర్మలు అంటుకుంటూ పోతాయి. సో, ఎప్పుడైతే ఈ పిరమిడ్‌లో మనం కూర్చొని ధ్యానం చేస్తామో, అక్కడ మనకి లభించినటువంటి అపారమైనటువంటి శక్తి ద్వారా మనలో మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం కనెక్ట్ అవ్వడము, ఇక్కడున్న ఎనర్జీస్‌కి మనము కనెక్ట్ అయ్యి ఉండడము, నేచర్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం ద్వారా మనము చేసే చర్యలన్నీ కూడా చాలా కరెక్ట్‌గా చేస్తాము. కొత్త కొత్తగా క్రియేటివిటీతో మనము ఆలోచించడం మొదలు పెడతాము. మనతో పాటు మన తోటి వారి యొక్క పర్పస్‌ని కూడాను సాధించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మనం ఎంతో ఇవ్వగలుగుతాం. అదే అండి ఈ ధ్యానం, ఈ ధ్యాన ప్రచారం. సో, పిరమిడ్‌లో ఉన్నటువంటి శక్తి గురించి తెలుసుకున్నారు కదా! సో, నేను చెప్పడమే కాకుండగా మీరు కూడా రకరకాల ప్రయోగాలని మీరు కూడా చెయ్యండి. గుడ్డి నమ్మకంతో మనము చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయండి. మీరు స్వతహాగా ప్రయోగాలు చేసి తెలుసుకోండి. అంతేకాదు దీంట్లో ఆహ్, వాస్తు దోషాలు కూడాను క్లియర్ అవుతాయండి పిరమిడ్ ద్వారా. మనం ఏదైనా ఇల్లు కట్టాలి అనంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఎత్తుపల్లాలు, గాలి, వెలుతురు ఇవన్నీ సరిగ్గా ఉండి, సరిగ్గా ఆ ఇల్లు నిర్మాణం అన్నది జరిగితేనే, ఆ లోపల ఉన్నటువంటి మనిషికి కావలసినటువంటి ఎనర్జీస్ అన్నీ లభించి, ప్రతి ఒక్క వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్క పనిని సరిగ్గా నెరవేర్చగలుగుతారు. ఎప్పుడైతే ఆహ్, ఎత్తుపల్లాలు, నీరు ఉండాల్సిన చోట అగ్ని ఉండడము, అగ్ని ఉండాల్సిన చోట నీరు ఉండటము, గాలి, వెలుతురు వీటిని బ్లాక్ చేసేలాగా ఇల్లు కట్టడము, ఆహ్, చుట్టూ ఉన్నటువంటి అంటే పర్వతాలు కావచ్చు, గాలి, వెలుతురు, సూర్యుడి రశ్మి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తూర్పు ఎక్కడ, పడమ ఎక్కడ, అవన్నిటిని తీసుకొని ఒక సిస్టమ్ రెడీ చేశారండి. దానినే వాస్తు సిస్టమ్ అని అంటాం. అంటే ఆ వాస్తు సిస్టమ్ ద్వారానే మనము ఒక ఇంటిని నిర్మాణం చేయగలిగాలి. సో, అటువంటి దానిలో ఏదైనా కొంచెం రాంగ్ అన్నది జరిగిందే అనుకోండి. మనం అక్కడ పిరమిడ్‌ని నిర్మించగలిగామే అనుకోండి. ఆ ఇంటి యొక్క ఏరియాని బట్టి కానీ, అక్కడున్నటువంటి షేప్‌ని బట్టి కానీ, దానికి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయండి సిస్టమ్స్. సో, దాని ద్వారా మనం పిరమిడ్ నిర్మించుకున్నామంటే వాస్తు దోషాలు కూడా పిరమిడ్‌లో క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఈ పిరమిడు ఈ పిరమిడ్ షేప్ ఏదైతే ఉందో, మొత్తం ఈ విశ్వానికి పైన యాక్చువల్లీ ఒక పిరమిడ్ ఉంది అని ఒక మాస్టర్ చెప్పారనమాట. 108 శ్రీనివాస్ సారో సంథింగ్ ఆయన పేరుందండి. ఆయన చెప్పారండి. ఆ పిరమిడ్ కింద ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అంటే ఇప్పుడు శాటిలైట్ ఎలా అయితే తిరుగుతుంది, ఈ కాంతిని ఉపయోగించుకొని ఒక శాటిలైట్ అన్నది ఎలా అయితే స్పేస్‌లో అది తిరిగి దాని ద్వారా కనెక్ట్ అయ్యి మనం ఈ నెట్వర్క్ అంతాను చేస్తూ ఉన్నాము. అలాగే ఈ పిరమిడ్ అనేది కూడాను ఒక నెట్వర్క్ లాంటిదండి. ఆ పిరమిడ్ కింద ఈ గాలాక్సీస్ అన్నీ కూడాను పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా రొటేట్ అవుతున్నాయంట.
అంటే ఈ యొక్క కంట్రోల్ మొత్తం పిరమిడ్ అంట చేస్తా ఉండేది. సో ఎప్పుడైతే నవగ్రహాలు కూడాను పిరమిడ్ కింద పిరమిడ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇది ఎప్పుడైతే రొటేషన్ అన్నది జరుగుతా ఉంటదో, అప్పుడు మనము పిరమిడ్‌ని ఇంటిలో పెట్టుకున్నప్పుడు మన యొక్క వాస్తు దోషాలు కావచ్చు, నవగ్రహాలది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కటి కూడాను దోషాలన్నవే ఉండవు. ముహూర్తాలు అన్నది ఉండదు. అసలు చెడు అన్నది నెగెటివ్ అన్నదే ఉండదనమాట. పిరమిడ్ అన్నది మన ఇంటి మీద నిర్మింపబడింది అంటే. మీరు పిరమిడ్‌లో ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నారు అంటే, మీకు కూడా నవగ్రహాలకి దోషాలని చెప్పేసి రాహుకేతు దోషాలంటారు. మనకి మీకు సర్పదోషం ఉంది అని అంటారు. మీకు కుజదోషం ఉంది అని అంటారు. అలా ఎన్నో ఉన్నాయి కదా! ప్రతి ఒక్కటి కూడాను పటాపంచలవుతుందండి. అంతటి శక్తి ఈ పిరమిడ్‌కి ఉంది. వాటిలో ఉన్నటువంటి అతీతమైనటువంటి ఆ కాంతి శక్తులు మన లోపలికొస్తాయి. మనం అతీతంగా మారిపోతాం. వీటన్నిటికి అతీతంగా మనము సిద్ధమవుతాం. సో, ఎప్పుడైతే ఈ పిరమిడ్‌లో మీరు ధ్యానం చేస్తారో, మొత్తం శుద్ధీకరణ అన్నది జరుగుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆస్ట్రల్ ట్రావెల్ కూడాను ఈ పిరమిడ్‌లో చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడున్నటువంటి అతీతమైనటువంటి శక్తుల ద్వారా మీరు చాలా ఈజీగా మీరు కోరుకున్న చోటికి ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు. మీరు ఏదన్నా సాధించాలి అని అనుకుంటే గిన ఇక్కడ పిరమిడ్‌లో కూడాను కొన్ని ఒక సిస్టమ్ ఉందన్నమాట. దాంట్లో ఈ ఫారెన్ వాళ్ళు కనిపెట్టారటండి. ఒక పేపర్‌లో నువ్వు ఏమి కావాలి అన్న కోరికని రాసి, ఒక్క ఫోల్డ్ చేసి తూర్పుకి, పడమరకి మధ్యలో ఆ పేపర్‌ని పెట్టి, దాని మీద ఒక చిన్న పిరమిడ్‌ని పెట్టి 10 డేస్‌లో అది నెరవేరేలాంటి కోరిక లాంటివి మాత్రమే దాంట్లో పెట్టి, వాళ్ళు ధ్యానం చేయడం స్టార్ట్ చేశారట. 9 రోజుల తర్వాత ఆ పేపర్‌ని ఓపెన్ చేసి చూసేటట్టుగా. సో, వితిన్ 9 డేస్‌లో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరిందంట వాళ్ళకి. ఆ కోరిక గూడా ఎట్లుండాలి? 9 డేస్‌లో నెరవేరగలిగేలాంటి కోరికలు మాత్రమే కోరుకోవాలంట. అంటే నేను సీఎం అవ్వాలనుకోని, పీఎం అయ్యాననుకోని అని చెప్పేసి 10 డేస్‌లో జరగాలని చెప్పి రాస్తే ఇది కాదట. అనువైనటువంటి కోరికని గనక మీరు చేస్తే గిన ఆ ప్రయోగం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఫారెన్‌లో వాళ్ళు ఆల్రెడీ కనుక్కొని వాళ్ళు ఆ విధంగా చాలా రకాల సెంటర్స్‌ని కూడా రెడీ చేసుకొని, ఈ విధమైనటువంటి ప్రయోగాల్లో వాళ్ళు చాలా సక్సీడ్ అయ్యారట. మీరు కోరుకున్నది ఏదైనా సరే, అది ఒక అనువైనటువంటి కోరిక అయితే డెఫినెట్‌గా నెరవేరుతుంది. మీరు 9 డేస్ ప్రతిసారి కరెక్ట్‌గా ఆ టైంకి వచ్చి, ఆ పేపర్ దగ్గర కూర్చొని, అక్కడున్న కోరిక నెరవేరాలి అని చెప్పేసి కాసేపు ధ్యానం చేయడం. అలా 10 డేస్ ధ్యానం చేయాలట. ఆ విధంగా చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారట. సో, రకరకాల ప్రయోగాలన్నవి రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళ స్థితిగతులకు తగినట్టుగా, వాళ్ళ ఐడియాస్‌కి తగినట్టుగా. సో, మీరు కూడా ఏదైనా ఒక కొత్త ప్రయోగం చెయ్యండి. చేసి మీరు ఇంకా రకరకాలుగా సాధించడానికి, మీ యొక్క పర్పస్‌ని సాధించడానికి వాటిని రకరకాలుగా ప్రయోగాలు చేసి వినియోగించుకోండి. దాన్ని ప్రచారం కూడా చెయ్యండి. అదే ఇక్కడ పత్రి సార్ చెప్తా ఉండేది. ప్రతి ఒక్కరు పిరమిడ్‌లో ధ్యానం చెయ్యాలి. మీరు చేస్తే మీ యొక్క పర్పస్ ఏంటో మీరు తెలుసుకోగలిగే అవకాశం కేవలం పిరమిడ్ ధ్యానులకి మాత్రమే అంట. దట్స్ ఎ స్పెషల్. వి ఆర్ స్పెషల్ బాడీస్. మనమే పిరమిడ్ సైంటిస్ట్‌లము. పిరమిడ్ మాస్టర్‌లని మనల్ని ఎందుకంటారంటే వి ఆర్ పిరమిడ్ సైంటిస్టస్. రకరకాల ప్రయోగాలు చేయడంలో పిరమిడ్ వాళ్ళు ఎప్పుడు ముందుంటారంట. ముందంజలోనే ఉంటారట. సో, అలా పిరమిడ్‌లో ఉన్నటువంటి ఆ శక్తి తరంగాల గురించి మీకు తెలిసింది కదండీ! సో, మీరు కూడా పిరమిడ్‌లో వెళ్లి ఖచ్చితంగా ధ్యానం చేయడం, ప్రయోగాలు చేయడం, ఆ ప్రయోగాలని అందరికి స్ప్రెడ్ చేయడం చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ ఇంకొకసారి మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. లలిత మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా వివరించారు. పిరమిడ్ పవర్ అంటే, పిరమిడ్ ధ్యానము, ప్రయోజనాలు, ఎలా తయారు చేస్తారు, ఏ యాంగిల్స్ ఉంటాయి,
అలాగే ఎవరెవరు దాన్ని ఎలా ఉపయోగించారు, ఈ భూమికి ఆ ఆకర్షణ శక్తి కానీ, ఈ భూమికి ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఎంత విపులంగా చెప్పారంటే, మామూలుగా క్లాసులు నడుస్తూ ఉంటాయి కానీ ఇంత వివరంగా ఇంత నీట్గా, అంటే ఏముంది మేడం పిరమిడ్ గురించి ఏం చెప్తాము, అంతా ఒక 5-10 నిమిషాలే కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదన్నమాట. కానీ ఇంత అద్భుతంగా ఇంత విపులంగా ఏదైనా ఒకటి తీసుకుంటే దాని మీద పూర్తి విశ్లేషణగా చాలా అద్భుతంగా చెప్పారండి క్లాసు. చాలా చాలా నమస్కారాలు మీకు. ఎంత అద్భుతంగా అంటే పూర్తి థ్యాంక్ యూ సో ఇంకా మచ్. పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్. ఏముంది పిరమిడ్ పెట్టుకుంటే మనకు ఎనర్జీస్ వస్తాయి, పిరమిడ్ అంటే ఏంటి, ఇంతే ఈ ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. కానీ అలా కాదండి, ఎంత అద్భుతమైన క్లాస్ అంటే ఇది. మాస్టర్స్ ప్రతి ఒక్కరు చూడండి ఎంత సబ్జెక్ట్ ఉందో పిరమిడ్ మ్యామ్ గురించి, ఎంత ఇంకా టైం తెలుసుకోవచ్చు. ఉంది అంటే గిన 5 minutes నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మ్యామ్ పిరమిడ్ ది. చెప్పండి మేడం, అది కూడా కావాలి కదా. యాక్చువల్లీ సెప్టెంబర్ 29th మేము తీసుకున్న ఇంటి మీద పిరమిడ్ కట్టించామన్నమాట. పిరమిడ్ ఓపెనింగ్ అనేది జరిగింది. సేమ్ ప్రేమ్నాథ్ సార్ తోటే మేము పిరమిడ్ ఓపెనింగ్ అన్నది చేయించాము. సో అక్కడ నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే గిన ప్రేమ్నాథ్ సార్ వచ్చి సుధా నాకు బొమ్మనల్లిలో పిరమిడ్ మీన్ సెంటర్ కావాలా అన్నారు. ఈవెన్ పిరమిడ్ అన్న పదాన్ని కూడా ఆయన ఏం యూజ్ చేయలేదు. సుధా నాకు సెంటర్ కావాలి ఇక్కడ ఈ ఏరియాలో అని అన్నారు. అనగానే సరే అని చెప్పేసి అనుకున్నాం. సో అదే కాన్సెప్ట్ ని నేను మా హస్బెండ్ తో మాట్లాడాను అనమాట. ఇట్లా పిరమిడ్ కట్టేస్తే బాగుంటుంది అని చెప్పాను. ఈ ఏరియాలో కావాలి అని అన్నారు ప్రేమ్నాథ్ సారు అని. నెక్స్ట్ ఇంకా అందరూ ప్లాన్ ప్రకారము విల్లాస్ ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటా ఉన్నారు. సో మా ప్లాన్ కూడా నెక్స్ట్ ఇంకా చేస్తే మేము విల్లా తీసుకోవాలని ఒక ఉద్దేశం ఉన్నింది. సో విల్లా తీసుకుంటే విల్లా మీద పిరమిడ్ కడితే గిన జనాలు అక్కడక్కడ ఎక్స్టెన్షన్స్ లోనే తీసుకుంటాం. విల్లా తీసుకుంటే గిన అక్కడ జనాలు తక్కువగా ఉంటారు. ఏం ప్రచారం అన్నది జరుగుతుంది. కానీ నాకు సార్ అడిగిండేది మాత్రము ఇక్కడ బొమ్మనల్లినే అని అన్నారు కదా అని అంటే, సరేలేమ్మా అక్కడెక్కడో ఇల్లు తీసుకునే బదులు ఇక్కడే మనం ఇల్లు తీసుకుందాము, ఇక్కడే తీసుకొని ఇక్కడే పిరమిడ్ ని మనము కన్స్ట్రక్షన్ చేద్దాము అని చెప్పి అన్నారు. సో నాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చేసింది. సరే అని చెప్పేసి ఇంకా నేను మెడిటేషన్ మొదలు పెట్టేశాను అనమాట. నేను పిరమిడ్ కట్టడానికి అనువుగా ఉన్నటువంటి నాకు ఒక ఇల్లు కావాలి అని చెప్పేసి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. నాకు ఎలాంటి ఇండ్లు దొరికాయి అంటే గిన అన్ని G+4 G+5 దొరికాయి అనమాట. సరే నాకు కొంచెము రెంట్ కలిసి వస్తుంది. సో మా హస్బెండ్ కి నా కోసం ఏదో పిరమిడ్ కట్టేశాను అని చెప్పేసి ఫీలింగ్ లేకుండా ఆ రెంట్ ద్వారా కొంచెం ఆయన ఈఎంఐ రెంట్ సగం ఈఎంఐ కడితే మా ఆయన సగము ఈఎంఐ కట్టుకుంటారు. ఆయనకి బర్డెన్ కూడా ఉండదు. మనం ఏదో సొసైటీకి చేస్తున్నాం అనేసి నా హస్బెండ్ కూడా ట్రబుల్ అవ్వకూడదు అని చెప్పేసి నాకు ఒకటి మైండ్ లో ఉంటది కదా. సో మనం ఏం చేసినా కూడాను మరి డీప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మనం ఆస్తులు రాసి చేసేస్తున్నాం అని అందరు చెప్తా ఉంటారు కదా. సో అట్లాంటి కాన్సెప్ట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేను. సో బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నది నా ఉద్దేశం ఉన్నిందనమాట. సో ఆ విధంగా ఆలోచించాం. ఆ తర్వాత ప్రతి ఒక్కటి G+4 G+5 ఇండ్లే దొరికాయి. వాటికి లిఫ్ట్ ఉండదు. సో నేను ఎక్కడ టెర్రస్ మీద పిరమిడ్ కట్టిస్తాను. కానీ అక్కడ నాకు మళ్ళీ ఏం కాన్సెప్ట్ వచ్చింది అంటే గిన ఇంత పైన పిరమిడ్ కట్టిస్తున్నాం కదా, వచ్చే వాళ్ళందరూ కూడాను బాగా పరిగెత్తగలిగేలాంటి యువత వస్తుందా? కాదు. ఇంకా మా కొడుకులు మా మాటినట్లేదు, మా కూతులు మా మాటినట్లేదు, మా వాళ్ళెవరు నా మాటినట్లేదు, నన్ను మూల కూర్చో హరే రామ హరే కృష్ణ అని జపం చేసుకో అని చెప్పే ముసలోళ్ళు ఇంకా ఏమి చేయడానికి చేతకాక ఎవరు వాళ్ళ మాట వినక ఉంటారు కదా. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందండి ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటి అనేది. సో వాళ్ళు వస్తారు పిరమిడ్ ధ్యానం చెయ్యాలి అని చెప్పేసి. 5 అంతస్తుల పైన కడితే గిన ముసలోళ్ళు ఎక్కుతారా? ముందు మా అమ్మే ఎక్కదు. మా అమ్మే ఎక్కడానికి అవకాశం లేనటువంటి పిరమిడ్ ని కట్టి నేనేం సాధిస్తాను అని చెప్పేసి ఒక థాట్ రిలీజ్ అయింది. సో మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాను. మాస్టర్స్ మా అమ్మే ఎక్కదు మాస్టర్స్, అంత పైన పిరమిడ్ కడితే గిన సో కాస్త అనువుగా ఉండేలాంటిది చూడండి మాస్టర్స్, గ్రౌండ్ ఫ్లోర్ అయినా పర్వాలేదు, G+1 అయినా పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ మెడిటేషన్ కి కూర్చున్నాను నేను. అట్లే దానికి తగినట్టుగానే నిజంగానే G+1 ఉండేలాంటి ఇల్లే దొరికింది. మా బడ్జెట్ లో దొరికింది. మాకు
ప్రతి ఒక్కటి అనుకూలం అయ్యేలాగా టెరెస్ బాగా విశాలంగా స్పేషియస్ గా ఉండేలాగా నాకు అక్కడ స్పేస్ అన్నది దొరికింది. తర్వాత ప్రేమాస్ అని పిలిపించి ఒక గ్రూప్ మెడిటేషన్ చేపించి ఇక్కడ పిరమిడ్ నిర్మాణించాలి, దానికి తగినట్టుగా మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలో అవన్నీ నాకు చెప్పండి అని చెప్పేసాను. ఎందుకంటే నాకు పూర్తిగా టచ్ అనేది తగ్గిపోయింది. పిరమిడ్స్ దాని గురించి నాకు పూర్తిగా దాని మీద ఐడియా అన్నది లేదు. సో అది చెప్పిన తర్వాత అది కట్టడానికి వచ్చేటప్పుడు ఇప్పటి వరకు మేము అన్ని రెడీమేడ్ ఇంట్లో తీసుకున్నాం. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ ఇలా తీసుకున్నాం. సో మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇల్లు కట్టాలి అంటే అక్కడ ఉండి నిలబడి ఇసుకెంత, దాని సిమెంట్ ఎంత, దాని నీరెంత, దానికి పైపులేంటి, ప్రతి ఒక్కటి క్లీన్ గా కట్టినారు అనేటట్టు కట్టేవాళ్ళు. మరి మేము అలా స్పెండ్ చేయగలమా? మేము చేయలేము మాస్టర్స్. నేను కానీ మా హస్బెండ్ కానీ అక్కడ నిలబడి ప్రతి ఒక్కటి లేబర్ పిలుచుకురావాలి, మెటీరియల్ తెచ్చివ్వాలి, ఇవన్నీ మేము చేయలేము కదా. కానీ మాకు పిరమిడ్ కావాలి. ప్రేమనాథ్ సార్ అడిగారు కదా, నాకు పిరమిడ్ కావాలి, నాకు పిరమిడ్ కావాలి, నేను పిరమిడ్ కట్టాలి. అంతే ధ్యానం చేసుకున్నాను. నాకి పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఆస్ట్రల్ మాస్టర్ వచ్చి తానే నిలబడి పిరమిడ్ ని కట్టించాలి అని చెప్పేసి మెడిటేషన్ చేశాను మాస్టర్స్. ఇమ్మీడియట్ గా పిరమిడ్ వ్యాలీ నుంచి నాకు కాల్ రావడము, వాళ్ళు ఒక పిరమిడ్ మాస్టర్ గురించి నంబర్ ఇవ్వడము, ఆయనకు కాల్ చేస్తే మేడం మీ ఇంటికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాను మేడం అని చెప్పారు ఆయన. వచ్చిన తర్వాత సార్ మేము అక్కడ నిలబడి కట్టలేము సార్, మీరే చేసేస్తారేమో చేయండి. ఇప్పుడు మన వాళ్ళంతా ఫ్రీగానే పిరమిడ్ ని కట్టేదానికి అన్ని ఇంజనీర్స్ వాళ్ళు ఒక్క పైసా కూడా తీసుకోకుండా చేస్తారు. ఆయనకే చెప్పాం, ఓకే మేడం దాందేముంది, మా వాళ్ళే ఉన్నారు, మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటాము ఇండ్లన్నీ కూడాను, మాకు అంతా తెలిసిన వాళ్ళే, మాకు మెటీరియల్ తెలుసు, అందరు మా పర్మనెంట్ సప్లయర్సే, మేము చేపిచ్చేస్తాం, మీరేం టెన్షన్ పడకండి, పైగా మీరేం నాకు పైసా ఇవ్వద్దండి, నేను మెటీరియల్ కి కానీ ఆ లేబర్ కి కానీ నేను మీకు చూపిస్తాను, మీరే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, నాకు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. A to Z ప్రతి ఒక్కటి ఆయనే ఉండి కట్టించారు మాస్టర్స్. నేనైతే నిద్రలో నుంచి పొద్దున్న లేవగానే పిరమిడ్ గురించి థాట్, పడుకునేటప్పుడు పిరమిడ్ గురించి ఇదే చేసేదాన్ని. కానీ కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పిరమిడ్ గురించి ధ్యాస లేదు. నాకు టెన్షన్ అయిపోయి మళ్ళీ మెడిటేషన్ చేసేదాన్ని. ఏమని, అంత పెద్ద పిరమిడ్ కడతా ఉంటే నాకు టెన్షన్ ఎందుకు కావట్లేదు అని టెన్షన్ పడేదాన్ని. మళ్ళీ ఆ ఇంజనీర్ గారికి ఫోన్ చేసేదాన్ని, సార్ నాకు టెన్షన్ అవ్వట్లేదు సార్, ఏం చేయాలి సార్, టెన్షన్ గా ఉంది అని. మేడం ఎందుకు మేడం మీరు టెన్షన్ పడతారు, పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేడం, అన్ని జరుగుతుంది. అస్సలు ఒక్క రోజు కూడాను పిరమిడ్ దగ్గర నిలబడి ఉండడము, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే చూడడం కానీ మేము చేసిందే లేదండి. ప్రతి ఒక్కటి మాస్టర్స్ అలా నిర్మించేసేసారు. మళ్ళీ అది నిర్మించిన తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ జరిగేకి ముందు రోజు మేము అక్కడ ధ్యానానికి కూర్చున్నాం. టైం అయింది లేయండి అని చెప్పారు. సో జస్ట్ ఇలా చేతులు రఫ్ చేసుకొని కళ్ళ మీద పెట్టి నేను చేతులు తెరిచే లోపు నాకైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, పత్రి సారు ఒక స్తంభాన్ని నిలబెడుతున్నారు, అందరం కలిసి అలా స్తంభాన్ని నిలబెడతా ఉన్నాము. సార్ పత్రి సారు కూడా స్తంభాన్ని పట్టుకుని ఇలా నిలబెడుతున్నారు. నేను కింద ఉన్నాను, ఆయన కాస్త పైన ఉన్నారు. నాకి ఆయన కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళు నాకు కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడి ఆ స్తంభాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే నాకు అనిపించింది, అసలు నేను కాదండి పిరమిడ్ కట్టిండేది, పత్రి సార్ సంకల్పం అది. పత్రి సార్ నిలబడి కట్టించారు ఈ పిరమిడ్ ని, నాది ఏమీ లేదు, నిమిత్త మాత్రము. నాకే ఒక చిన్నప్పుడు చదివిన ఒక జోక్ గుర్తొచ్చేదండి. ఒక ఫారెనరు ఒక స్టీల్ రాడ్ కనిపెడతాడు, దాని మీద మేడ్ బై అమెరికా, మేడ్ ఇన్ లండన్ అని చెప్పేసి అతను సీల్ వేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకో ఫారెనర్ వస్తారు, ఆ స్టీల్ రాడ్ కి ఒక చిన్న బొక్క పెడతాడు, నీడిల్ తయారు చేస్తారు. సో వాడి పేరు వేసుకుంటాడు, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఆఫ్రికా, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇది వేసుకుంటాడు. లాస్ట్ కి ఇండియా వాడు మిగిలిపోతాడు. చూడు మేమందరం ఎంత టాలెంటెడ్, నీకేముంది టాలెంట్ అని అంటే, మనోడు పోయి దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి సీల్ వేసేస్తాడు. అంతే. అంటే అప్పుడు ఎవరు కనిపెట్టిండేది, మన ఇండియా వాడే కనిపెట్టిండేది. అట్లా
చేసింది అందరూ మాస్టర్సేనండి, కానీ పేరు మాత్రం వచ్చింది సుధా పిరమిడ్ కట్టింది. నేను చేసింది ఏమీ లేదండి, జస్ట్ మెడిటేషన్ చేశాను. సార్ సంకల్పించాడు, బిల్లు మా ఆయన కట్టాడు, పిరమిడ్ కట్టింది ఇంజనీరు, సంకల్పించింది పత్రి సారు. అసలు ప్రతి ఒక్కరు వాళ్ళు అన్ని చేసుకుంటున్నారండి. పేరు మాత్రం ఎవరికి వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా లాగా, మేడ్ బై సుధా. సో అట్లుంటుందండి. అంత నిమిత్త మాత్రం మనం చేసేది ఏమీ లేదండి. యూనివర్స్ తను చేయగలిగిన పనికి ఒక్క అడుగు మనం ముందుకెయ్యాలండి. ఆ ఒక్క అడుగు నేను వేశానండి, మిగిలింది మొత్తం యూనివర్సే చూసుకోయింది. అది పిరమిడ్కున్న పవర్ అండి. ఇది పిరమిడ్ లో కూర్చుంటే కూడా అర్థం కాదండి. మనము ఒక దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు కలిగేటువంటి ఆ అనుభూతి ఉంది చూడండి, లైక్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో దట్స్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అసలు ఈ రోజు నేను పిరమిడ్ ది ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఒక దీపికా మేడము ఇంగ్లీష్ హ్యాండిల్ చేస్తారు కదా, ఒక బుక్ నాకు పంపించారనమాట, పీడిఎఫ్. అది చదువుతుంటే అనిపించింది, అందరూ పిరమిడ్ యొక్క పవర్ తెలుసుకున్న తర్వాత పిరమిడ్ కడతారేమో, మనం ఏంటి పిరమిడ్ కట్టిన తర్వాత పిరమిడ్ పవర్ ఏంటి అని తెలుసుకుంటున్నాము అని చెప్పేసి. ప్రతి ఒక్కటండి న్యాచురల్ గా జరగాలనుకున్నాను. మంగళూరు టైల్స్ తో నాకు ఒక హట్ లాగా, ఒక ఫామ్ హౌస్ లాగా కనిపించాలి నా పిరమిడ్ అన్నాను. అదే రకంగానే నిర్మింపబడింది. మళ్ళీ అంత గ్లాసులతో బాగా స్టైలిష్ గా ఉండాలి అని చెప్పేసి పిరమిడ్ అనుకున్నాను. మొత్తం గ్లాస్ తో నిర్మించబడింది. మళ్ళీ పూర్తి గ్లాస్ అని అంటే గిన, సార్ వద్దు సార్, ఒక 3 feet గోడ అన్నారు కదా, 3 feet గోడ కట్టండి సార్, అలా కడితేనే మనకి అదేదో స్ట్రెంగ్త్ బాగా దృఢంగా కట్టామా ఒక ఫీలింగ్ వస్తుంది సార్ అంటే, మేడం అవసరం లేదు మేడం, ఫుల్ గ్లాస్ సూపర్ గా ఉంటుంది మేడం అన్నారు. కానీ మళ్ళీ కాల్ చేసి, మేడం మీరు చెప్పినట్టుగానే ఆ ట్రాక్టర్ తో ఇసుక అన్ని తెప్పించేసేసాను మేడం, 3 feet గోడ కట్టేస్తున్నాము అని అంటే, 3 feet గోడ కూడా అయ్యిందండి. మళ్ళీ ఆ 3 feet గోడ కట్టిన తర్వాత ఈ గోడకి పెయింట్ అంతా ఊడిపోతా ఉంటుంది, వాటర్ వస్తే కింద దీనికి టైల్స్ వేస్తే బాగుంటుంది అన్నాను. ఆయన, మేడం పాపం సారు బడ్జెట్ అంటా ఉన్నారు, ఎందుకులేండి మేడం చాలండి అన్నారు. మళ్ళీ తర్వాత మా హస్బెండ్ సెలెక్ట్ చేసి ఓకేలే టైల్స్ కూడా చేసేద్దామని చెప్పేసి మళ్ళీ గోడకి టైల్స్ కూడా చేశారు. అలా ప్రతి విషయంలోనూ ఏది కోరుకుంటే అది క్రిస్టల్, ఎంత కాస్ట్లీ క్రిస్టల్ ని అక్కడ మనము పెట్టాలి. అది పెడితేనే దాని నుంచి రెట్టింపు అయ్యి మనకి ఎనర్జీస్ వస్తాయంట, ఇక్కడ అంతటా ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయంట అని అంటే, అది కూడాను మాకి ఎంత ఈజీగా దొరికిందండి. ప్రతిదీ అక్కడ జరగడానికి ప్రతిదీ కావాలి. వర్షం వచ్చిందండి, ఇంకేం ప్రోగ్రామ్ చేస్తాము, రేపు మనకి ఇట్లే వర్షం అన్నది కంటిన్యూ అయితే మీకు తెలిసే ఉంటుంది. బెంగళూరు క్లైమేట్ ఎప్పుడూ వర్షము, ఎప్పుడూ చలి, ఎప్పుడో ఒకసారి సూర్యుడు అలా పలకరించిపోతా ఉంటాడు. ఇంకెట్లా మనం చేసేది, ఇట్లా వర్షం వస్తుంటే పిలిచిన వాళ్ళు కూడా ఎవరు రారు కదా అంటే, పొద్దునకంతా 8 o'clock నుంచి ఎండ మొదలయ్యిందండి. ఎండ కోసం మేము గొడుగు పెట్టుకోవాలేమో అనేటువంటి ఎండ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ రావడము, అక్కడ ధ్యానం చేయడము, బయట కూర్చోవాలంటే కూడా అబ్బాయి ఎండ చాలా ఉందిలేండి అని లోపల కూర్చున్నారు. 2 times క్లాసు, 2 times మెడిటేషన్ క్లాస్ అక్కడే అదే టైంలోనే 2 సార్లు లోపలే జరిగింది. మెడిటేషన్ సెంటర్ లోనే జరిగింది, పిరమిడ్ లోనే జరిగింది. అంత ఎండ వచ్చిందంటే నేచర్ కూడా మనకి సపోర్ట్ చేసేసింది అక్కడ. యూనివర్సల్ వర్క్, యూనివర్సే నేచరే చేసుకునే పని న్యాచురల్ గా అలా జరిగిపోయింది. దట్స్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అక్కడ చెయ్యాలండి, పిరమిడ్ లో కూర్చొని చెయ్యాలి. మీకు అన్ని ప్రతి ఒక్కటి తెలిసి వస్తుంది, ప్రతి ఒక్క జ్ఞానము తెలిసి వస్తుంది. అనుభవమే జ్ఞానము, మీరు అక్కడ అనుభవించాలి, అదే జ్ఞానము మీ లోపలే ఉంది. జ్ఞాననిధి, ఆ జ్ఞాననిధి, ఆ ఇన్నర్ జర్నీ అన్నది అలా క్షణాల్లో జరిగిపోతుంది పిరమిడ్ లో కూర్చుంటే గిన. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తి తరంగాలు మీలో అంత శుద్ధీకరణ అన్నది జరుగుతుంది. మీరు అలా ఆటోమేటిక్ గా ఆ శక్తికి కనెక్ట్ అయిపోతారు. అప్పుడు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ సోల్ చెప్పే మాటలు మీరు వినగలుగుతారు. మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జన్మల పరంపర మొత్తం మీరు తెలుసుకోగలరు. మీ పర్పస్ ఏంటి, మీ వంశానికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి కూడా తెలుసుకోగలరు. అటేడు జన్మలు ఇటేడు జన్మలని కర్మ 12 తరాల కర్మల్ని కూడాను క్లియర్ చేసేటువంటి శక్తి ఆ పిరమిడ్ లో లభిస్తుంది. అందుకే మన ఈ గుడి గోపురాలు కూడా ఉన్నది ఆ పిరమిడ్ ఆకారంలోనే. ప్రతి ఒక్క టెంపుల్ కి మనం ఎందుకు వెళ్తున్నాము అంటే అదొక శక్తి స్పాట్.
ఆ శక్తి స్పాట్ కు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి అలా అగ్ని అలా కాల్చి బూడిద చేసేస్తుందండి మన యొక్క కర్మల్ని. అంత పవర్ఫుల్ మన పిరమిడ్స్, మన గుడి గోపురాలు, మన దేవుళ్ళు. మనం ఎందుకు అంతగా ఇంకా ఇప్పటికీ అంతంత లైన్లు, అంత అవస్థలు పడి ఎక్కడెక్కడో కొండల మీద, నదుల్లో, సముద్రాల లోపల ఉన్న గుళ్ళకి ఎందుకు వెళ్తున్నామంటే దట్స్ ద పవర్. ఆ ఆ పిరమిడ్ అన్నది చుట్టూ ఉన్న వాటిని అలా క్లియర్ చేసేస్తుంది. సో ఒక మనిషి అక్కడ పోయి నిలబడ్డాడు అంటే గిన మొత్తం స్కాన్ చేసినట్టుగా మనలో ఉన్నటువంటి కర్మల్ని అగ్నిలాగా దహించి పడేస్తుంది అనమాట. అంతటి పవర్, అంతటి పవర్ పిరమిడ్ లో ఉందండి. అదే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో హ్యాపీ టు ఎక్స్ప్రెస్ సచ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా పత్రిజీ గారు మనం అనుకున్నట్టు ముందు మనం ఏదో చేస్తున్నాం కాదు, ఆయన లాస్ట్ నిలబెట్టాడు, నేనున్నానయ్యా ఇక్కడ, నేను చేస్తున్న మొత్తము అనేసి ఆ కర్త కర్మ క్రియ అంతా కూడా నేను అని చేయించేశారు. అలా ఎన్ని పిరమిడ్లు అంతా కూడా ఆయన నిర్మాణమే అనుకుంటారు, తర్వాత లాస్ట్లో తెలుస్తుంది అనమాట. అంత అద్భుతాలు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మేడం. చూడండి మాస్టర్స్, దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎంత శక్తి ఉందో. కాబట్టి ధ్యానము అంటే ఖచ్చితంగా పిరమిడ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. పిరమిడ్ గురించి గ్రూప్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ తెప్పించుకోండి. అది ఎంత చిన్నదైనా సరే, ఎంత శక్తి, మన శక్తానుసారం దొరుకుతాయండి. ఇది ఇంతే పెట్టాలా అంతే పెట్టాలి అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా పిరమిడ్ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. దానివల్ల చూడండి, మనం నీళ్ళ క్యాన్ ఉందా, ఆ నీళ్ళ క్యాన్ మీద పెట్టండి, అది అంత శక్తివంతమవుతుంది. తినే ఆహారం మీద పెట్టండి, అది అంత అమృతం అయిపోతుంది. అలాగే కూరగాయల మీద పెట్టండి, అవి అట్లే ఎనర్జీగా ఉంటాయి, చెడిపోవు. అట్లా ప్రతి ఒక్కరు షేవింగ్ చేసుకునే బ్లేడ్ అండి, షేవింగ్ చేసుకోవడము, దాంట్లో పెట్టడము, అది రోజు రోజుకు షార్ప్ అవుతూనే ఉంది, కానీ షార్ప్నెస్ దాంట్లో తగ్గలేదు. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ చెడిపోయిందంట, ఆ వాషింగ్ మిషన్ మాటికి రిపేర్ వస్తుంది అని ఒక మేడం ఏం చేసిందంటే దానికి ఒక పిరమిడ్ కట్టిందంట. దెబ్బకి అది పని చేయడం మొదలు పెట్టింది కదా, ఇంక రిపేరే లేదు. ఫ్యాన్ ఏ దానికి పడితే ఆ దానికి, దీనికి అనేది లేనే లేదండి. పిరమిడ్ నుంచి ఎన్ని ఎనర్జీస్ వచ్చాయో. సారీ ఫర్ డిస్టర్బెన్స్ మ్యామ్. ఈవెన్ మీరు చెప్పినట్టుగా ఫ్రిడ్జ్ మాది కూడా ప్రాబ్లమ్ లో ఉంది మ్యామ్. 2-3 సార్లు వచ్చి చేసిపోతున్నారు. వీఆర్ స్పెండింగ్ మనీ ఫర్ దట్. సో ఇంకా దీన్ని అమ్మేసేయండి మ్యామ్, కావాలంటే ఒక 3,000 to 4,000 వచ్చింది అన్నారు. ఏంటి 3,000 to 4,000 వస్తుందా? దాన్ని నేను ఫ్రీగా ఇచ్చినా కూడా నాకు చింతలేదేమో, దీన్ని ఇట్లా చేయడం ఏంటి? సరే అని మా హస్బెండ్ చెప్పారు, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడేసామో, తర్వాత మళ్ళీ కొత్తది తీసుకుందాం అన్నారు. అంతే. నేను క్రిస్టల్ పిరమిడ్స్ ని ఆర్డర్ ఇచ్చాను మ్యామ్. జస్ట్ చిన్న క్రిస్టల్స్ 1 inch పిరమిడ్ లాంటివి, దాన్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్ మీద పెట్టాను మ్యామ్. ఇప్పటికి 3-4 years అయింది. ఇప్పటి వరకు మళ్ళీ దాని నుంచి ప్రాబ్లమే రాలేదు. పని ఎస్ చేస్తుంది మ్యామ్, అంతే, ఎస్ అక్కడికి మ్యామ్. అయితే అంతే. అట్లా ప్రతి ఒక్కరు అండి ఎన్ని ఎక్స్పీరియన్స్లు చెప్తున్నారంటే పిరమిడ్ గురించి, అంత అద్భుతం ఉంది ఆ పిరమిడ్లో. కాబట్టి ప్రతి ఒక్కరు, ఇప్పుడు సార్ కూడా, రంగనాథ్ సార్ కూడా తన యొక్క ఫామ్లో 32 పిరమిడ్లు పెట్టారండి. అలా 2x2 పిరమిడ్స్, మొత్తం 2 ఎకరాల ఫామ్. అన్ని చుట్టుపక్కల పంటలకంతా కూడా పురుగు వచ్చేసి మొత్తం పంట పోయినా సార్ పంట మటుకు అద్భుతంగా వస్తుంది. ఇంకా రోజు రోజుకు పంట అద్భుతంగా, అంటే అంత ఆర్గానిక్ ఫామే, అంత అద్భుతంగా వస్తుంది అనమాట. కాబట్టి దాని శక్తి అనేది, అట్లా పిరమిడ్లు పెట్టి పంటలు పండించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన మాస్టర్స్ అగ్రికల్చర్లో కూడా ఆ పిరమిడ్లు కట్టించేసి మొత్తం ఏ దాంతో కాదు, చిన్నగా ఆ షేపులోని పురకోసులతోని, అంటే దారాల్లాగా ఉంటాయి కదా, ఆ కడ్డీలతో కొంతమంది పెట్టించినారు, పురకోసులతో కొంత, అలా కట్టించి కూడా ఆ ఫామ్ను నడుపుతూ అంత అద్భుతంగా తీసుకొని వస్తున్నారండి. కాబట్టి అంత అంత అద్భుతమైన శక్తి ఆ పిరమిడ్లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ అనేది తెచ్చుకోండి, అందరి ఇళ్ళలో ఉండాలి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ.